ఒకానొకప్పుడు ఒక హంస ఒక సరస్సులో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది. ఒకనాడు ఒక గుడ్లగూబ అక్కడికొచ్చింది. ఈ స్థలం మహా అందంగా ఉంది అనుకుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నీ సుగుణాల గురించి విన్నాను. నీతో స్నేహం చేద్దామని వచ్చాను. అలాగా మిత్రమా, రా, నా ఆతిథ్యం స్వీకరించు. మిత్రమా, ఇక నేను వెళ్ళాలి. నువ్వు తప్పక మా ఇంటికి రావాలి. మరికొంతకాలం గడిచాక నా మిత్రుడు గుడ్లగూబని చూసి చాలా కాలం అయ్యింది, వెడతాను. స్వాగతం మిత్రమా, రా. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. రా. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అక్కడ ఓ ప్రయాణికుల గుంపు మకాం చేసింది. వాళ్ళు తిరిగి అక్కడి నుంచి బయలుదేరుతుండగా గుడ్లగూబ కూత ఆ ప్రయాణికులను కలతపరిచింది. ఎందుకంటే గుడ్లగూబ అరుపు చెడు జరగడానికి సూచన అని ఒక నమ్మకం. ఆ పక్షి కూత అపశకునం, దాన్ని చంపేయండి. వెంటనే ప్రయాణికుడు బాణం ఎక్కుపెట్టాడు. కాని బాణం గురి తప్పి ఆ పక్కనే ఉన్న హంసని చంపింది. కాబట్టి కష్టాలు తెచ్చే వారితో స్నేహం చెయ్యడం పెద్ద పొరపాటు.